ఆయనకి పోలవరాన్ని ఏటీఎంగా వాడుకున్న ఆయన కదండి. మిగతా వాళ్ళందరూ పేటీఎం లాగానే కనపడుతూ ఉంటారు. ఆయన ఇచ్చే బ్యాచ్ అంతా గూగుల్ పే బ్యాచ్ అంట. ఆయన విచిత్రమైనటువంటి వ్యాఖ్యలు చేయడంలో చంద్రబాబు నాయుడు మించిన వాడు లేడండి. ఎందుకంటే ఆయన వేసే వేషాలు అట్లాంటి. ఇప్పుడు ఎంత విచిత్రంగా మాట్లాడతారండి. చంద్రు గారిని గురించి మాట్లాడడం, ఆయన గురించి చర్చలు పెట్టడం, ఆయన రకరకాలుగా అసలు ఈ న్యాయస్థానాలు, ఈ న్యాయమూర్తులు మరి ఇప్పుడు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. ఆయన చేసిన వ్యాఖ్యలు చంద్రు గారిని అడ్డం పెట్టుకొని ఎంతమంది న్యాయమూర్తుల మీద, ఎంతమంది న్యాయస్థానాల్లో ఉన్న ప్రముఖుల మీద ఆయన ఇష్టం వచ్చినటువంటి వ్యాఖ్యలు చేశాడండి. ఇవి కనపడట్లేదు వాళ్ళకి. ఏమండి, ఒక నేరస్తుడికి సపోర్ట్ చేస్తాడా అని అడిగాడు. చంద్రు గారి గురించి తర్వాత మాట్లాడదామండి. నేరస్తునికి సపోర్ట్ చేస్తారా అంటాడండి. మరి ఈయన వెన్నుపోటు పొడిచిన నేరస్తుడు, పార్టీ లాగేసుకున్న నేరస్తుడు, పార్టీ అధ్యక్షుడు యొక్క బ్యాంక్ అకౌంట్లు మొత్తం సీజ్ చేయించినటువంటి నేరస్తుడు, జయప్రదంగా సైకిల్ గుర్తును కొట్టేసిన నేరస్తుడు, మామగారు చావుకి కారణమైనటువంటి ఒక రకంగా హత్య చేసినటువంటి నేరస్తుడు, ఇన్ని నేరాలు చేసి వ్యాపారం పేరు మీద అనేక అక్రమాలకు పాల్పడినటువంటి నేరస్తుడు, ఉన్నాయి లేనట్టుగా సృష్టించేస్తారు పేటీఎం బ్యాచ్ అని అంటున్నాడు. అవును, మరి ఆనాడు వైస్రాయ్ హోటల్లో ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, 100 మంది ఉన్నారని, 200 మంది ఉన్నారని, ఎమ్మెల్యేలందరూ మా వెంటే ఉన్నారని పిచ్చి పిచ్చి ఫోన్ కాల్స్ చేసి వాళ్ళందరినీ నమ్మించి మోసం చేసి ప్రలోభ పెట్టి పార్టీని గుంజుకున్నటువంటి నేరస్తుడివి నువ్వు. మరి ఆ నేరాలను చేసినప్పుడు, నువ్వు నేరస్తుడిగా ఉన్నప్పుడు చంద్రబాబు, నీకు నీ అకౌంట్లు సీజ్ చేయించడానికి ఎన్టీ రామారావు గారి అకౌంట్లు సీజ్ చేయించడానికి ఉపయోగపడినోడు న్యాయమూర్తే. నీకు సైకిల్ గుర్తు కేటాయించిన ఆయన న్యాయమూర్తే. అక్కడ దాకా ఎందుకు, ఆ రోజు నీకు సహాయం చేసిన వాళ్ళందరినీ ఏం చేశావు? ఒక జస్టిస్ గారినేమో ఢిల్లీ హైకోర్టుకి పెట్టావు, ఇంకొక జస్టిస్ గారినేమో అసలు సుప్రీంకోర్టు మీద న్యాయమూర్తిగానే మార్చేశావు. ఆయన ఇంకా పెద్ద ఉన్నతమైనటువంటి స్థాయికి కూడా ఎదిగారు అనేది చాలామంది చెప్పుకునేటటువంటి మాట. మరి తమరు చేసిన పని ఏంటి నాకు అర్థం కాలేదు. ఆ రోజు నేరస్తుడికి వాళ్ళు ఎలా సహాయం చేశారనేది నాకు అర్థం కావట్లేదు. కానీ ఆ రోజు నువ్వు నేరస్తుడివి అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి మీద నువ్వు అంటే మీ ఎర్రన్నాయుడు, శంకర్రావు వీళ్ళందరూ కలిసి కోర్టులో కేసేస్తే మీరు ఆయన ఈనాటి వరకు కూడా ఏ ఒక్కడు కూడా నేరస్తుడు అనేటటువంటిది నిరూపణ కాలేదు. ఒక ముద్దాయిని పట్టుకొని పదే పదే ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక భయంకరమైనటువంటి క్రిమినల్ అయినటువంటి నువ్వు, అనేక ఆరోపణలు ఎదుర్కొన్న భయంకరమైన క్రిమినల్. ఏలేరు స్కామ్ నీదేనా? ఐఎంజీ భరత భూముల స్కామ్ నీదేనా? హైటెక్ సిటీ చుట్టూ భూములు అమ్ముకొని నీ కులం వాళ్లకు దోచిపెట్టుకున్నటువంటి ఘనమైనటువంటి నేరపూరితమైన హీన చరిత్ర కలిగినటువంటి వాడివి నువ్వేనా? ఇన్నున్నవాడివి ఒక మనిషి మీద కేవలం ఒక అభియోగ పత్రం వేసినంత మాత్రాన ఆయన్ని పట్టుకొని మీరు నేరస్తుడు అంటున్నారు. ఈ లెక్కన మోకా భాస్కర్ రావుని చంపించినటువంటి కొల్లు రవీంద్ర అతన్నేమనాలి? 121 కోట్లు పేదల సొమ్మునంతా దోచుకొని తిరిగి ఇంతలా ఊరి ఎద్దులాగానో ఆంబోతులాగా తయారయ్యి అచ్చోసినోళ్ళలాగా తయారైనోడికి నువ్వు మీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుని చేసావు కదా, ఆయన్నేమనాలి? 242 కోట్ల రూపాయలు స్కిల్ డెవలప్మెంట్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఉన్న యువత యొక్క స్కిల్ని అంతా కిల్ చేసినటువంటి మీ దరిద్రమైన మీ నేరస్తులకి ఇష్టం వచ్చినట్టు ఎక్కడ పడితే అక్కడ నీ కుమారుడే చెప్పాడు కదా, మీరు ఎందులోనన్నా ఇరుక్కోండు, 2 రోజుల్లో నేను మీకు బెయిల్ తెప్పిస్తాను, జైలు కూడా ఎక్కడికి వెళ్ళవసరం లేదు. మరి న్యాయ వ్యవస్థలను ప్రభావితం చేసేది ఎవరు? నేరస్తులకు సహకారం అందిస్తున్నది ఎవరు? మీ రమేష్, నీ జాతిరత్నమైన రమేష్ దాంట్లోనేమో 10 మంది చచ్చిపోతా కూడా బెయిల్ వచ్చేస్తుందా? ఒక నీ మంత్రి పదవి, నీ స్థానం, నీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మంత్రి పదవిని అలంకరించినటువంటి వాడు అయ్యన్న పాత్రుడు అనేవాడు పోలీసులను పట్టుకొని నా కొడుకులంటే వాళ్ళ మీద కేసులు ఉండవా? ఒక మున్సిపల్ అధికారిని పట్టుకొని గుడ్డలోడ తీసుకొడతానన్నవాడు వాడు నేరస్తుడు కాదా? మీరు ఎవరిని నేరస్తులు అంటున్నారు? నువ్వు నేరస్తుడు అని నిరాధారమైనటువంటి ఆరోపణలు చేసిన ఇదే జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఆశీర్వదించి ప్రభుత్వంలో కూర్చోబెట్టారయ్యా. నువ్వు నేరస్తుడు అని కాబట్టే, నేరస్తుడిగా సహకరించరు కాబట్టే నిన్ను 23 సీట్లకు పరిమితం చేశారయ్యా. అది నీకు సిగ్గు రాకుండా ఇంకా నువ్వు నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు. ఆయన ఎవరో ఒక న్యాయమూర్తి గారు కూడా ఏదో మాట్లాడినట్లుగా పేపర్లో చదువుతున్నాం.
ఆయనట ఈ జస్టిస్ చంద్రు గారు కాదు